నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమల యొక్క దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే కాలినడక మార్గం యొక్క పూర్తి వివరాలను గురించి, భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనాల వివరాల గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 85,142 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 22,064 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 5,04,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇప్పుడు కాలినడక దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. తిరుమల కొండకు నడిచి వెళ్ళటానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. అలిపిరి మెట్ల మార్గం, అలాగే శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంలో ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వటం లేదండి. కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ టోకెన్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గం నుంచి నడిచి వెళ్ళొచ్చు. ఈ దర్శనం టోకెన్లు పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇక శ్రీవారి మెట్ల మార్గం. ఈ శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ఉదయం 6 గంటల నుంచి ప్రతిరోజు ఉచిత దివ్య దర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారండి. ఈ టోకెన్లను పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టోకెన్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఒక భక్తుడు అలిపిరిలో దర్శనం టికెట్ తీసుకోకుండా తిరుమల కొండపైన డైరెక్ట్గా సర్వదర్శనం టికెట్స్ ఇస్తారా అని అడిగారండి. తిరుమల కొండపైన ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వరండి. కేవలం కింద తిరుపతిలో మాత్రమే సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారు. ఇంకొకరు, మేము రూమ్స్ క్యాన్సిల్ చేశాము, రీఫండ్ ఎన్ని రోజులకి వస్తుంది అని అడిగారండి. మీరు రూమ్స్ క్యాన్సిల్ చేసిన తేదీ నుంచి 10 నుంచి 15 రోజుల లోపు ఆటోమేటిక్గా డబ్బులు మీ అకౌంట్కి రీఫండ్ వస్తాయి. ఏప్రిల్ నెలకు రూమ్స్ కావాలి, ఎలా మేడం మీరు బుక్ చేస్తారా అని అడిగారు. నేను బుకింగ్స్ చేయటం లేదండి, కేవలం సమాచారం మాత్రమే ఇస్తుంటాను. ఆన్లైన్ రూమ్స్ అన్నీ కూడా ఏప్రిల్ వరకు విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఇక మీరు ఏప్రిల్ నెలలో రూమ్స్ కావాలి అంటే మాత్రం తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అక్కడ మీరు రూమ్స్ని పొందవచ్చు. ఇంకొకరు, మే నెలకు సంబంధించిన స్పెషల్ దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా అన్ని రకాలైన దర్శనం టికెట్లను విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఫిబ్రవరి నెల చివరి వారంలో మే నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన ఎన్ని గంటలకు విడుదల చేస్తారు అన్న సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.